హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అషి అక్సా వ్లాగ్స్. మా చిన్నత్తమ్మ స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తారో చూద్దామా? మా గ్రానీ అయితే 3 kgs బిర్యానీ చేస్తున్నారు. బిర్యానీ గిన్నె బాగా హీట్ అయిన తర్వాత సరిపడే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసీస్ వేసుకోవాలి. తర్వాత సన్నగా కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే ఆనియన్స్ చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం అయితే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు తర్వాత వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 5 to 10 minutes మిక్సింగ్ చేసుకొని చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి. మా గ్రానీ చూడండి, ఫ్రైడ్ అయిన ఆనియన్స్తో ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. ఏందండి ఇంకా టమాటాస్ వేయలేదనుకుంటున్నారా? చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాస్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ అయితే వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలి. బిర్యానీ అయిపోయిందేమో అని తినడానికి అయితే వస్తే మా గ్రానీ అయితే ఇంకా అవ్వలేదని చెప్పారు. నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చేసాడు బిర్యానీ తినేద్దామని. పాపం వాడికి ఇంకా ఆకలేస్తుందంట. పెరుగు అయితే వేసేయాలి. మా ఆఫ్రీన్ ఎత్తేస్తుంటే అలా కాదు వేయాల్సింది అని మా గ్రానీ అయితే తీసుకొని వేసేసారు అంత పెరుగు. పాలు పిండినట్టు పిండేశారు పెరుగు ప్యాకెట్ని. కొత్తిమీర కూడా వేసేసారు. పెరుగు సరిపోలేదని ఇంకో ప్యాకెట్ కూడా వేసేసారు. ఆనియన్స్ అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలని తీసేసుకున్నారు ఆనియన్స్.
మిక్సింగ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటే బిర్యానీ కూడా దాంట్లోనే కలిసిపోద్ది. వాటర్ వేసుకుంటే వాటర్ ఎందుకంటే చికెన్ కూడా బాగా బాయిల్ అవుద్ది. ఫస్ట్లో వేసుకోకూడదు. మా గ్రానీ చూడండి టేస్ట్ చేస్తున్నారు. ఉప్పు సరిపోద్దో లేదో చూస్తున్నారు. 10 minutes అయితే ప్లేట్ వేసుకోవాలి పైన. వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ వేసుకో. మా మమ్మీకి కూడా టేస్ట్ చేయమని చెప్తున్నారు మా గ్రానీ. ఇప్పుడైతే 3 kgs రైస్ అయితే వేసేసుకోవాలి. గ్యాస్ ఎక్కువ వస్తుందని ఆ స్టవ్లో సిమ్ పెట్టడానికి అవ్వదు కదా, అందుకే మా మమ్మీ వెళ్ళి డబరా తీసి కింద ప్లేట్ అయితే పెడుతున్నారు. మిక్సింగ్ అయితే చేసేస్తున్నారు. మా గ్రానీకి చేయి నొప్పి వస్తుందని మా మమ్మీ అయితే మిక్సింగ్ చేయడానికి వెళ్ళారు. ఏందో మా మమ్మీ చేసినట్టు పోజ్ కొడుతున్నాడు. అంతా మా గ్రానీ చేసింది. బిర్యానీ అయితే అయిపోయింది. ఇందాక ఫ్రై అయిన ఆనియన్స్ ఎందుకంటే దీంట్లో పైన వేసుకోవడానికి డెకరేషన్గా. కొత్తిమీర కూడా పైన వేసుకోవాలి. కాజు కూడా వేసేసుకోవాలి పైన. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా తినడమే ఆలస్యం.
బిర్యానీ అయితే అయిపోయింది. మేము అందరూ ఇంకా బిర్యానీ రాలేదని వెయిట్ చేస్తున్నాం. మా పిన్ని చూడండి ముసుగేసుకున్నారు, వీడియో తీస్తున్నారని. అమ్మ పురుష్ అని సిగ్గుపడుతున్నారు. అంతలోపు బిర్యానీ అయితే వచ్చేసింది. మా ఫ్రీనత్త అందరికీ బిర్యానీ వేసేస్తున్నారు. అయితే పిల్లలందరూ బిర్యానీ తింటున్నారు. తర్వాత పెద్దలు కూడా తింటున్నామండి. కొత్త పెళ్లి కూతురు హాయ్ చెప్పండి అమ్మా. कैसा है माँ बिरयानी? सुपर है. क्या खाते हैं माँ? फौजान क्या खाते हैं बोलो, इधर दिखाना अम्मा, बोल अम्मा क्या खाते हैं? पुलु मम्मू कैसा है पुलु मम्मू? अप्पा ऊपर से काढ़े तो नहीं है. अच्छा है. सुपर का को दिखाओ. ఇప్పుడైతే చిన్నపిల్లల బ్యాచ్ అయిపోయిందండి. ఇప్పుడైతే పెద్ద పిల్లల బ్యాచ్ దిగామండి. అందరం వేసుకొని తింటున్నామండి. తినేసి ఇంకా అందరూ వేసుకొని పిల్లలు అయితే పడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మేము కూడా అదే చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాం. బాయ్ ఫ్రెండ్స్.